షాలేమన్ అనేవాడు నీకు తెలిసి ఉండొచ్చు ఎవరో చెప్తే, కానీ నువ్వు అసలు నాకు తెలియదు కదా, తెలిసే ఛాన్సే లేదు కదా. కానీ నువ్వు ఆయనకు తెలుసమ్మా. ఆయన ఎంత కేర్గా ఉన్నాడు నీ విషయంలో అంటే, నువ్వు గుండె చెదరి దుఃఖపడుతుంటే కూడా తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు ఏడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు భయపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు నువ్వు భయపడ్డప్పుడు నీకు వాక్యం వచ్చింది, పిరిగి పందా ఎందుకు భయపడుతున్నావు, అది షాలేమన్నా మాట్లాడారు నువ్వు అనుకుంటున్నావు. పలికించింది ఆయన. నా నోట వాక్కు పెట్టింది ఆయన, ఆ వాక్కు నీ దాకా చేరేటట్టు చేసింది ఆయన, కంటికి కనపడకుండా ఈ కథ అంతా నడిపింది ఆయన. నాదెంలో ఒక బ్రదరు పురుగు మందు డబ్బా పొలంలో పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నాడంట తాగటానికి. మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా, తాగబోయేటప్పుడు ఆ సౌండ్ వచ్చిందంట. ఓపెన్ చేశాడు, షార్ట్ మెసేజ్ వెళ్ళింది. నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు పిచ్చోడానేమో. ఎవరికైనా ఏమనిపించదండి. అది ఒకసారి 2 సార్లు జరిగింది అతనికి. వాళ్ళమ్మ విశ్వాసం అంట, ఆయన అన్యుడు, ఆయన విగ్రహారాధికుడు, వాళ్ళమ్మ విశ్వాసం. ఆయన నా ఆ వీడియో చూపించి, ఆ ఫోటో చూపించి, ఈయనకు నా గురించి ఎందుకు చెప్పావు నువ్వు అన్నాడంట. నీ గురించి నేను చెప్పటం ఏందిరా, ఆయన నాకు కూడా తెలియదు, ఈయన చిలకలూరుపేటలో ఉంటాడంట ఆయన పాస్టర్ గారు, నేను చూద్దాం అనుకున్నా చాలాసార్లు, నాకు తెలియదు అయ్యా, నేను బాగా ఇంతవరకు ఆయన కలవలేదు, కలిస్తే కదా నీ గురించి చెప్పటానికి, కలవలేదు అసలు, మనిషినే కలవలేదు నేను.